ఎందుకు వచ్చారు ఇక్కడికి? హార్ట్ ప్రాబ్లం, షుగర్ ఉంది నాకు, కొంచెం హార్ట్ చూపించుకుందామని వచ్చాను. కళ్ళు చూపించుకున్నాను. చూపించుకున్నారు మరి ఎలా చూసారు? బాగానే చూసారు. అంతా ఉచితంగానే? ఉచితంగానే. ఎవరు పెట్టించారండి ఇదంతా? మళ్ళీ గారు. మరి ఈసారి ఎమ్మెల్యేగా టికెట్ ఇచ్చారు వైఎస్ఆర్సీపీ తరఫున, ఎలా ఉంటుంది అంటారు? బాగానే ఉంటుంది అనుకుంటున్నాం మేము. మా వంతు జగనన్న ఉండన్నాళ్ళు బాగానే చేశాడు. అది ఇక్కడ ఎలాంటి మంచి పనులు చేస్తున్నారు ఆయన? ఆయన అయితే వైద్యాలు డాక్టర్లు చేసే మంచి పనులన్నీ ఆయన చేస్తున్నాడు. ఉచితంగా వైద్యం చేపిస్తున్నాడు. మరి ఏది కావాలన్నా మరి చూస్తున్నాడు. బాగానే ఉంటుంది. మరి గెలవాలని కోరుకుంటున్నాం మేము. మరి ఇది టీడీపీ కంచుకోట అంటున్నారు పొన్నూరు. అంటానికి ఏమిలేండి, అవన్నీ మేమేం చెప్తాము, నలుగురు చెప్పాలి, ఒక్కళ్ళు చెప్తే అయ్యేది కాదుగా. మరి అందరూ కలిసి ఈసారి గెలిపించుకుంటారా? గెలిపిస్తాం తప్పకుండా. ఎందుకు వచ్చారండి ఇక్కడికి? కళ్ళు చూస్తున్నారంటే, గుండె పరీక్షలు చేస్తున్నారంటే వచ్చాం. బాగానే చూస్తున్నారు. చూపించుకున్నారా? చూపించుకున్నాం. ఎలా చూసారండి? బాగానే చూసారు. అంతా ఉచితంగానేనా? ఉచితంగానే, ఏం తీసుకోవాలా. బాగానే చూస్తున్నారు, చూయించుకున్నాం. ఇక్కడ అంబటి మురళీకృష్ణ గారు పెట్టారు. సరే, ఈసారి వైసీపీ తరపు నుండి పోటీ చేస్తున్నారు, ఎలా ఉంటుంది అంటారు? బాగానే ఉంటుందని నేను అనుకుంటున్నా. ఇంత మంచి మంచి కార్యక్రమాలు చేస్తున్నారు, ఈసారి గెలిపించుకుంటారా? గెలిపించుకుంటాం. ఎందుకంటారు అంత బాగా చూస్తున్నారు కాబట్టి కొన్ని అన్ని బాగానే జరుగుతుంది. ఎందుకు వచ్చారండి ఇక్కడికి? గుండె చూపించుకోవటానికి వచ్చానండి. చూపించుకున్నారు మరి? చూపించుకున్నానండి. ఎలా చూసారండి ఇక్కడ? అది గుండెగా పెట్టి కాళ్ళకి పెట్టి చూశారు. బాగానే చూసారా? బాగానే చూశారు. అంతా ఉచితంగానే ఇక్కడ? అంతా ఉచితంగానే. ఎవరు పెట్టించారండి ఇక్కడ ఇదంతా? మురళి గారు, మురళీకృష్ణ గారు పెట్టించారు. అమ్మటి మురళీకృష్ణ గారు. ఆయన ఈసారి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు వైసీపీ నుండి, ఎలా ఉంటుంది అంటారు? గెలుస్తారంటారా? గెలుస్తారులేండి. ఎందుకంటారు? బాగా చూస్తున్నారు కానీ వచ్చి ఉచితంగా గెలుస్తారు. మరి ఇది టీడీపీ కంచుకోట అంటున్నారు మరి? ఏం లేదు, అదేం లేదండి, గెలుస్తారు. గెలిపించుకుంటారా మరి మురళీకృష్ణ గారు? గెలిపించుకుంటాం. ఎందుకు వచ్చారు ఇక్కడికి? ఏదో మురళీకృష్ణ గారు కళ్ళు గుండె శ్వాసం చూస్తున్నారంటే వచ్చామండి. ఇంకేమేం చూస్తున్నారండి ఇక్కడ? అదే మరి కళ్ళు గుండె అని చెప్పారు, టెస్టులు చేస్తున్నారు, బాగానే చూశారు. బాగానే చూస్తున్నారు? బాగా చూస్తున్నారండి. ఎలా చూశారు మీకు? బాగా చూశారండి. అంతా ఉచితంగా? అంత ఉచితంగా, రూపాయి మీకు అట్లా వాళ్ళే మళ్ళీ మందులు కూడా ఇచ్చారు, వాళ్ళు చూసి. ఇచ్చారా? కళ్ళజోడు ఇస్తున్నారు. అంతా ఉచితంగా? అంత ఉచితంగా, ఏం రూపాయి కట్టే పని లేదు. ఎవరు పెట్టించారు ఇక్కడ ఇదంతా? అంబటి మురళీకృష్ణ గారు. అంబటి మురళీకృష్ణ గారు పెట్టించారు. అవునండి. ఈసారి ఎమ్మెల్యేగా వైసీపీ తరపు నుండి పోటీ చేస్తున్నారంటారు, గెలుస్తారంటారా? గెలవాలి, అందరం కృషి చేస్తాం. ఆయన చేసిన సేవలకి గుర్తుంచుకొని మేము అందరం చేయాలని చూస్తున్నామండి. ఎందుకని అంటారు? ఎందుకంటే ఇప్పుడు మా తెలియకుండా ఆయన సేవ చేస్తాం. అంతమందికి ఒకళ్ళు గెలిచినా చేస్తున్నారు సేవ. ఈయన గెలవ ముందు నుంచి ప్రజా సేవలు చేస్తున్నారు కాబట్టి. ఏమేం చేశారు ఈయన? కంటి ఆపరేషన్లు కానీ, ఈ గుండె ఆపరేషన్లు కానీ ఎన్ని చేపిస్తున్నారు దగ్గర నుండి. ఈసారి ఎలా ఉండబోతుంది అంటారు ఎలక్షన్? ఏముండదు, మురళీకృష్ణ గారే. మరి ఇది టీడీపీ కంచుకోట అని అంటున్నారు. టీడీపీ కంచుకోట కాదు, ఎవరు పని చేస్తే వాళ్ళకే చేస్తారు. ఇక్కడ టీడీపీ వైసీపీ ఉండదు. మురళీకృష్ణ గారు సేవ చేస్తాను కాబట్టి అతనికే ఈ దెబ్బ అందరం. మరి ఇలా మంచి మంచి కార్యక్రమాలు చేస్తున్నారు, ప్రజలందరూ ఒకే తాటి మీద గెలిపించుకుంటారంటారా? గెలిపిస్తారు, ఒకసారి మీద గెలిపిస్తారు. అంత కాన్ఫిడెన్స్ ఎందుకని మీకు? ఎందుకంటే సేవ కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఆయన చెప్పుకున్నారు కదా, అన్ని ఊర్లో పలానా మురళీకృష్ణ గారు పలానా చూస్తున్నారని చెప్పి ఆయన ఇక్కడే కాదు అన్ని చోట్ల పెట్టి చూస్తున్నాడు. అన్ని ఊర్లో పెట్టి, ఒక పొన్నూరే కాదు అన్ని మా చుట్టుపక్కల గ్రామాలు మొత్తం చూసుకున్నాడు. ఈ ఎలక్షన్ కాదు, ఎలక్షన్ రాపోయినా కానీ ఆయన ముందు ఎప్పటి నుంచి సేవ చేస్తున్నాడు ప్రజలకి. సేవ చేసేవాళ్ళు కావాలి ప్రజలకి. నరేంద్ర కుమార్ ఏనాడు ఒక సేవ చేసింది లేదు, వచ్చింది లేదు. ఆయన చెప్పలేదు, ఆయన పడేవాడు కదా, తప్ప ఏం లేదు. వీళ్ళు లేకపోయినా సరే వీళ్ళు సేవ చేస్తున్నారు ప్రజలకి. ఇంకా మీ పొన్నూరు గ్రామంలో ఇంకా ఎలాంటివి ఏమైనా చేస్తున్నారా? చేస్తున్నారు. ఏమేమండి? అన్నీ అండి. నేను మొన్న అక్కడ పెట్టారు బుర్రజోరు కాడ, వీళ్ళు ఎక్కడ అట్లా రోజు పెడుతున్నారు. ఎక్కడి నుండి వచ్చారండి? పొన్నూరేనా? పొన్నూరు మండలం మన్నవ. ఇక్కడ దేనికి వచ్చారండి ఇక్కడికి? గుండె కళ్ళు చూపించుకోవటానికి. అది ఏమేమి చూస్తున్నారు ఇక్కడ? గుండెకి కళ్ళుకి చూశారు. మీరు చూపించుకున్నారా? చూపించుకున్నాం. ఎలా చూస్తున్నారు ఇక్కడ? బాగా చూశారు. అంతా ఉచితంగానే? ఉచితంగానే. అది ఎవరు పెట్టించారండి ఇక్కడ? ఇది మురళీకృష్ణ అంట. అదే ఆయన ఇప్పుడు వైసీపీ తరపున ఎమ్మెల్యేగా పోటీ చేస్తారు, గెలిపించుకుంటారు మరి? ఎలా ఉంటుంది అంటారు ఈసారి? బాగానే ఉంటుందండి. ఏమేం చూస్తున్నారు ఇక్కడ? కళ్ళు గుండె. మీరేం చూపించుకున్నారండి?
నేను కళ్ళు చూపించుకున్నాను, గుండె చూపించుకున్నాను. ఎలా ఉంది ఇక్కడ? ఎలా చూస్తున్నారు? చాలా బాగా చూస్తున్నారు. అంతా ఉచితంగానేనా? ఉచితంగానే. ఇప్పుడు ఆయన వైసీపీ తరపున పోటీ చేస్తున్నారు, ఎలా ఉంటుంది అంటారు? బాగానే ఉంటుంది. అదే ఇంత మంచి మంచి కార్యక్రమాలు చేస్తున్నారుగా, పొన్నూరు ప్రజలు గెలిపించుకుంటారంటారా? చెప్పలేం, ప్రజలు ఇష్టం కదా. జగన్ గారి పరిపాలన ఎలా ఉందండి? పర్లేదు, బెటర్. అదే దేనికి వచ్చారు ఇక్కడికి? కళ్ళు చూపించుకోవడానికి వచ్చాను. కళ్ళు చూపించుకున్నారా? చూపించుకున్నాను, బాగానే చూశారు. ఒక వారం ఆగి కళ్ళజోడు తీసుకోమన్నారు. ఇక్కడ గుండె పరీక్షలు కూడా చేస్తున్నారు, అవి కూడా చూపించుకుందాం ఆగాను. అది ఎవరు పెట్టించారండి ఇక్కడ? ఇప్పుడు అభ్యర్థి వైసీపీ తరఫున పోటీ చేస్తున్నారు కదా, అది అంబటి మురళీకృష్ణ గారు, ఆయన పెట్టారంట క్యాంపు. ఎక్కడి నుండి వచ్చారండి? మేము పొన్నూరు గ్రామం అండి. పొన్నూరేనా? ఎందుకు వచ్చారు ఇక్కడికి? కంటికి కళ్ళజోడు టెస్ట్ చేయించుకుంటాను, హార్ట్కి సంబంధించి టెస్ట్ చేయించుకుంటాను. ఎలా చూసారు? బాగానే చూస్తున్నారు సార్. ఎవరు పెట్టించారు అంటారు ఇక్కడ? అంబటి మురళీకృష్ణ గారు పెట్టించారు. కృష్ణ గారు పెట్టించారు. అవును సార్, జగన్నాథ్ ద్వార్ గారు. ఏమేం చూస్తున్నారండి ఇక్కడ? ఏం సార్? కంటికి సంబంధించినవి, హార్ట్కి సంబంధించినవి చూస్తున్నారు సార్, బాగానే చూస్తున్నారు. మరి ఈసారి అంబటి రామకృష్ణ గారు ఇక్కడ పోటీ చేస్తున్నారు, ఎమ్మెల్యేకి ఎలా ఉంటుంది అంటారు? తప్పకుండా గెలుస్తారు సార్, జగన్ గారి దయంతో గెలుస్తారు చక్కగా. ఎందుకంటారు? ఇక్కడ కొంచెం మంచి పనులు చేసేవాళ్ళు ఉన్నారు కాబట్టి, మన జగన్ తరఫున చేసేవాళ్ళు అంతకుముందు చేశారు కాబట్టి, ఇప్పుడు తర్వాత మన అఖిల రోసి గారి తర్వాత మురళీకృష్ణ గారు ఎన్నుకున్నారు కాబట్టి కంపల్సరీగా గెలుస్తారండి. గెలుస్తారంటారా? అవును సార్. ఎందుకు వచ్చారు ఇక్కడికి? కళ్ళజోడు కంటి పరీక్ష చేపిస్తాను వచ్చాం. చూపించుకున్నారా? చూపించామండి. ఏమన్నారండి? ఏం లేదు, వాళ్ళు ఒక వారం ఆగినరా కళ్ళజోడు ఇస్తాను అన్నారు, చూపించాను. అదే ఈసారి ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు వైసీపీ చేస్తే అంతే, బాగానే ఉంది. ఎలా ఉంటుంది అంటారండి? ఆయన గ్యారెంటీ గెలుస్తానండి. గెలుస్తారు. ఎందుకని? ఇప్పుడు జగన్ వచ్చిన తర్వాత పాపొట్ట వాళ్ళకి పింఛన్ వచ్చింది, నాకు పొలం ఉంది, రైతు భరోసా, కౌలు పొలం, సొంత పొలం లేదు, రైతు భరోసా పడుతుంది, ఇంటికి వచ్చి పింఛన్ ఇస్తున్నారు, అంతా బాగానే ఉంది. జగన్ వస్తాడని నేను అనుకుంటున్నాను. 90% జగనే గెలుస్తాడు. పొన్నూరు టీడీపీ కంచుకోట అంటారు. కంచుకోట ఉంటే ఆయన ఏం చేశాడండి 25 ఏళ్లలో? 25 ఏళ్ళు ఆయన చేశాడు, ఏమైనా చేశాడా? ఆయన సంపాదించుకొని ఆయన దాచి పెట్టుకోవటమే సరిపోయింది, కానీ ఆయన ఏం సంపాదించి ఏమి చేయలేదు. మరి ఇలాంటి మెడికల్ క్యాంపులు పెడుతున్నారు. మెడికల్ క్యాంపు పెట్టడం మా బొట్టలు బీదాళ్ళకి మంచి బాగుండేది. మనం హాస్పిటల్కి వెళ్ళాము, మా దగ్గర డబ్బులు లేవు, పని చేసుకునే వాళ్ళము, కూలి వాళ్ళం కదా, సొంత పొలం వాళ్ళు ఉంటే, రైతు పూర్వకం అయితే వాళ్ళ దగ్గర డబ్బులు ఉంటాయి, కౌలు పొలం వాళ్ళ దగ్గర మా దగ్గర ఉంటాయి. కళ్ళు చూపించుకోవడానికి, గుండె చూపించుకోవడానికి వచ్చాను. అది ఎవరు పెట్టించారంటారు ఇక్కడ? అయితే రెడ్డి గారు, మన అంబటి మురళీకృష్ణ గారు. అది ఏమేం చూస్తున్నారండి ఇక్కడ? ఏమేం చూస్తున్నారు? ఏమంటే ఏమేం పెట్టారు ఇక్కడ? గుండెకి, కళ్ళకి చూపించుకున్నారు మీరు? చూపించుకున్నాం. ఎలా ఉందండి? ఎలా చూస్తున్నారు? బాగానే చూస్తున్నారండి. అదే ఈసారి వైసీపీ ఎమ్మెల్యేగా అంబటి మురళీకృష్ణ గారు పోటీ చేస్తున్నారు, ఎలా ఉంటుంది అంటారు? బాగానే ఉంటుందండి. ఎందుకని? వారికే వేస్తామండి. ఎందుకనండి? వారికే వేస్తామండి ఈసారి. అది ఎందుకంటారు? ఎందుకంటే మనకి ఆయన కదా సీఎం గారు బాగానే చూస్తున్నారు మమ్మల్ని. అది ఏమేం చూస్తున్నారు సీఎం గారు? నాకు పెన్షన్ ఇస్తున్నారు, సదుపాయాలు బాగానే ఉంది, వారికే వేస్తామండి. ఈసారి గెలుస్తారంటారా? కంపల్సరీ గెలుస్తారండి. మరి ఇది టీడీపీ కంచుకోట అంటున్నారు, అవన్నీ మామూలేనండి, అనుకునేదే, ఎవరైనా అనుకునేది అదే.